రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపులు తీసుకుంటాయో, ఎవరు మిత్రులవుతారో, ఎవరు శత్రులవుతారో ఎవరు ఊహించలేరు. అవసరం ఏదైనా చేయిస్తుంది, దేనికైనా తెగించేలా చేస్తుంది. సొంత వాళ్ళు, మనవాళ్ళు అనుకున్నా కూడా రాజకీయంలో అవేవి పనిచేయవు. తన, మన అనే భేదం అసలే ఉండదు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కూడా. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన కల్వకుంట్ల కుటుంబ వ్యవహారం చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ఏ పార్టీలోనైనా క్యాడర్ మొత్తానికి ఒకే రకమైన నియమ నిబంధనలు ఏర్పరచుకోవడం అనేది సర్వసాధారణం. ఉద్యమ ఆకాంక్షల పేరిట ప్రాంతీయ నినాదంతో ఏర్పడిన టీఆర్ఎస్ అనంతరం బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా రాజుల కాలం నాటి దమననీతి కొనసాగుతోంది. రాజ్యాంగానికి లోబడి పార్టీ నడుచుకోకుండా కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం అనేది తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. తన సొంత బిడ్డ కవిత వ్యవహారంపై కేసీఆర్ అనుసరించబోయే విధానాలను, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కేసీఆర్ సొంత కూతురే అసమ్మతి రాగం వినిపించడం వెనుక ఉన్న రాజకీయ కోణం పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తే ఎదురు తిరిగిన ఎంతటి ధీరులనైనా జీరోలుగా ఆయన మార్చివేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అన్నట్టుగా ప్రజల్లో ముద్రను వేసుకోవడంలో ఆయన అడుగడుగున పైచేయి సాధించింది వాస్తవమే. ఉద్యమ సందర్భంగా ఆల నరేంద్రతో చేసిన లాబింగ్ ఫలించి కేసీఆర్ నాయకత్వంలోనే తాను నడిచే విధంగా మార్చుకుని అటు పిమ్మట విజయశాంతి స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీని కేసీఆర్ టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందనే సాగుతో 2013లో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుపై నీలినేడలు కమ్ముకొని చాలా రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ ప్రజా పార్టీకి బలమైన బీసీ సామాజిక నేపథ్యం, రాజకీయ అనుభవం ఉన్న కారణంగా తెలివిగా ప్రజారాజ్యం పార్టీలో కలిసేటట్టు కుట్రలు పన్నింది కేసీఆర్ అని అప్పట్లో ఆయన సమకాలికుల గుసగుసలు కూడా వినిపించాయి. రాజకీయంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన కాకా వారసత్వంగా వచ్చిన వివేక్కు అటు తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డిలను కేసీఆర్ దగ్గరికి తీసినట్టే తీసి రాజకీయ అవసరాలు తీరాక పొమ్మన లేక పొగబెట్టాడు. అటు పిమ్మట సొంత పార్టీలో ఉంటూ అసమ్మతి గలహాన్ని వినిపించిన దళితుడైన రాజయ్య మంత్రి పదవిని అర్ధంతరంగా ఊడదీస్తే ఎదురు తిరిగే ధైర్యం కూడా చేయలేని దుస్థితి. తదనంతరం బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా చాలా రోజులు మానసికంగా కుమిలి బీజేపీ అండ దొరికాక కాస్త కుదుటపడింది వాస్తవం. కోదండరాం పార్టీని అంఠీముట్టనట్లు వ్యవహరించినప్పటికీ ఉద్యమంలో ఆయన పాత్ర విస్మరించలేనిది. పార్టీలో ఉంటూ ఆవేశంలో ఎదురు తిరిగినా సొంత నిర్ణయం తీసుకోలేక ఉడికిపోయిన వాళ్ళు లెక్కలేనంత ఉండొచ్చు. గత బీఆర్ఎస్ పాలనలో ఓవైపు తెలంగాణపై అంతులేని ప్రేమ ఉండి కూడా మరోవైపు కేసీఆర్ నియంత పోకడలపై బహిరంగంగా సద్విమర్శ చేసిన రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులను సైతం పక్కకు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది వాస్తవం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘ నాయకులను అంచుకు కూడా రానియకుండా అణిచివేసి గొర్రెలను, చాపలను పంచుతూ జరిగిన డ్యామేజ్ని సరిచేసుకునే క్రమంలో కుల సంఘ భవనాలను ఎరచూపారు. అయితే నియోజకవర్గ పరిధిలోని పెత్తనమంతా స్థానిక ఎమ్మెల్యే శాసించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, అగ్రవర్ణాలను మాత్రమే ప్రోత్సహించడం అనేది పార్టీలోని బలహీన వర్గాలకు మింగుడుపడలేదు. ఇక కేటీఆర్ అపాయింట్మెంట్ కేవలం డబ్బున్న నేతలకు, డల్లాస్ బ్యాచ్కి మాత్రమే అనే అపవాదు మీడియా వర్గాల్లో కోడైకొస్తోంది. సంతోష్ రావుకు రాజ్యసభ పదవి ఇచ్చేంత అర్హత ఏముందో కూడా అర్థం కాని ధర్మ సందేహం పార్టీ కార్యకర్తల్లో ఇప్పటికీ లేకపోలేదు. ఉద్యమంలో ఉన్న విద్యార్థి నాయకులు పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు ఉండి పెద్దవాళ్ళు అయినా కూడా ఇంకా విద్యార్థి సంఘ నాయకులుగా చలామణి అవుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాన్ని తిట్టిస్తూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసినంత సులువేమి కాదు బూత్ స్థాయిలో ఓట్లు వేయించడం అనేది. బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం శ్రేయస్కరం. కొసమెరుపు ఏమిటంటే బీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఎంత సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్తుందో అంతకు రెట్టించిన స్వరంతో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు చేసిన అవినీతిని బట్టబయలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అధికార దుర్వినియోగాన్ని పదే పదే ప్రతి వేదికపై ప్రస్తావిస్తూ వస్తున్నారు. కేసీఆర్ పార్టీని నడిపించిన విధానం, నాయకత్వ పటిమ, తనకు తానే పోటీ అనుకునే కేసీఆర్కి సొంత వారసులమని చెప్పుకునే బిడ్డ కవిత సొంత పార్టీపైనే ధ్వజమెత్తారు. జాగృతి పేరు మీద నెల జీతాలిచ్చి కృత్రిమ ఆందోళనలు చేస్తుందని పార్టీలో జరిగే చర్చకు బలం చేకూర్చే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారు. మీడియా చిట్చాట్లో ఇంటి గుట్టు రట్టు చేసిన తనపై దుబాయ్ పేడ్ బ్యాచ్లో దుమ్మెత్తిపోస్తున్నారని వాపోతూ సోషల్ మీడియా సైన్యాన్ని కూడా జీతాలిచ్చి
కేటీఆర్ నడిపిస్తున్నారని చెప్పకనే చెప్పేశారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరు మీద చేసిన కార్యక్రమాలను ముందుండి నడిపించింది వెలమ సామాజిక వర్గాలే అన్న అపవాదు మూట కట్టుకుంది. అంతెందుకు, ఆమె పిఎల్లో మెజారిటీ వెలమ సామాజిక వర్గీయులు కాదా? కేసీఆర్ కూతురు కవితని దగ్గరగా చూసిన వాళ్ళంతా చెప్పే బహిరంగ రహస్యం ఏమిటంటే ఆ ఇంట్లో అత్యంత కులపిచ్చి ఉన్నది ఆమెకే అని. ఎంతగా బీసీ ఉద్యమాన్ని సొంతం చేసుకోవాలని చూసినా బీసీ సమాజం, ముఖ్యంగా బీసీ నాయకులు అంత అమాయకులేం కాదు. తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆమె ఎత్తుకున్న కొత్త రాగమనే స్పష్టత వారికి లేకపోలేదు. కేసీఆర్ ఇన్ని రోజులు అధికారం ఎలా చేజిక్కించుకోవాలని ఫామ్ హౌస్లో అధ్యయనం చేస్తున్నాడని, వ్యూహాలు పన్నుతున్నాడని క్యాడర్ అనుకునేవారు. అయితే ఈ క్రమంలో ఇంటిపోరు తలపోటుగా మారిందా, లేక మంచో చెడో తెలంగాణ తమ గురించే చర్చించుకోవాలని ఫ్రీ పబ్లిసిటీ స్టంట్లో భాగంగా పన్నిన వ్యూహం అనేది కాలమే నిర్ణయిస్తుంది. వంతుగా లేక లీకుల పంచాయతీ ఎటు దారి తీస్తుందనే చర్చ ఒకవైపు అయితే, మరోవైపు లేఖలో రాసిన ఒక్క పదం కూడా తప్పు లేదని, దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగితే బాగుంటుందని ద్వితీయ శ్రేణి నాయకత్వం కోరుకుంటుంది. పార్టీ రాజ్యాంగం కవితకు వర్తింపజేసినట్టు నటిస్తారా? అందరినీ దూరం పెట్టినట్లు కవితను కూడా దూరం పెట్టగలరా? లేక బిడ్డను వెనుకేసుకొచ్చి పార్టీ పరంగా అవలంబించే విధానాల్లో మరింత అప్రతిష్ట పాలవుతారా? ఒక గొంతుతో ఆగకపోతే పార్టీకి ఎల్కతుర్తి సభతో వచ్చిన కాస్త పాజిటివిటీ కూడా ఆవిరి కానుందా అనేవి $1,000,000 ప్రశ్నలు. ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నట్టు మరోవైపు అల్లుడు హరీష్ రావుకు సముచిత స్థానం లేదని, పార్టీలోని అసమర్థులందరికీ అల్లుడి ఇల్లు ఆశ్రయంగా మారిందనేది నిజం కాదని నిరూపించుకుంటారా అనేది తెలియాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వలేదనే అపవాదు కూడా ఒక ఓపెన్ సీక్రెట్గానే ఉంది. ప్రతిపక్షంలో ఉండి స్వయాన ఎమ్మెల్సీగా ఉన్న కన్న కూతురికి అపాయింట్మెంట్ దొరకట్లేదనే విషయం పక్కకు పెడితే, ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్ళి వేచి చూసి వెనుదిరిగిన వారు కూడా లేకపోలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో.